మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు తమ డిమాండ్ల కోసం నిరసనలు వ్యక్తం చేస్తున్నారని, అంగన్వాడీలకు తెలుగుదేశం పార్టీ తరపున మద్దతు తెలుపుతున్నామని అన్నారు. గత ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కంటే ఎక్కువ జీతం ఇస్తామని జగన్ హామీ ఇచ్చారని, అంగన్వాడీలను జగన్ మోసం చేశాడని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు ఆపడం దారుణమని, ప్రభుత్వ ఉద్యోగులకు అందించే బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇవన్నీ కూడా సారు అదైతే ప్రామిస్ చేశాడో ఇవన్నీ కూడా మేము చంద్రబాబు గారి దృష్టికి పోయి ఆ మేనిఫెస్టో కమిటీ దగ్గరికి కూడా పోయి వీళ్ళ సమస్యలన్నీ కూడా చర్చించి వీళ్ళకు తప్పకుండా అమ్మ ఇన్ని రోజులు ఉన్నారు, ఒక 3-4 నెలలు ఓపిక పట్టండి, ఆ లోపల మీకు అదృష్టం ఉంటే మన జగన్ రెడ్డితో ఇప్పుడు చేయించుకోండి. జగన్ రెడ్డితో కానీ చేయించుకోలేకపోతే మా దాంట్లో అయితే మీకు 100% న్యాయం జరుగుతుంది. తర్వాత ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ అంగన్వాడీ టీచర్లు వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం జరుగుతుంది. అందులో భాగంగా పులివెందుల్లో కాన్స్టిట్యూన్సీలు ఉండే వాళ్ళంతా కూడా అంగన్వాడీ టీచర్లు ఇక్కడ సమావేశమైనారు. వాళ్ళకి సంఘీభావం తెలిపేదానికి మేము మా పార్టీ నాయకులంతా కూడా రావడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్ర సందర్భంగా తెలంగాణలో కన్నా ఇక్కడ అక్కడ ఏమైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళ శాలరీ కన్నా ₹1000 ఎక్కువ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్లో లాస్ట్లో 10,500 చేస్తే ఈ 4 ఏళ్ళ గెలిచి ఆయన దాదాపు 600 నుంచి ₹1000 పెంచడమే జరిగింది. అంటే చెప్పేటివి ఒక రకము, చేసేవన్నీ అబద్ధాలు. వీళ్ళను అక్క చెల్లెమ్మలు అంటూ ఇంత ఘోరంగా మోసం చేయడం అనేది ఒకటి. తర్వాత వచ్చేసి ఆదాయ పన్ను సీలింగ్ పెట్టి వీళ్ళకు 11,000 శాలరీ వస్తుందని సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చే సంక్షేమ పథకాలను ఆపేయడం అనేది ఇది చాలా చాలా దారుణం. పోనీ అట్లా గవర్నమెంట్ ఎంప్లాయీగా ట్రీట్ చేస్తారంటే వీళ్ళకు పెన్షన్ కానీ తర్వాత మిగతా కార్యక్రమాలు అవి ఏంటి అనేది తెలంగాణ గవర్నమెంట్ మాదిరి ఇక్కడ కూడా అక్కడ 20% ఏదైనా పెంచితే రాష్ట్ర గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ రకమైన బెనిఫిట్స్ వస్తున్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ ఇక్కడ కూడా చేస్తాయని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పి ఈరోజు మాట తప్పడం జరిగింది. వీళ్ళకి శాలరీస్ పెంచకపోగా ఆ స్కూల్ నిర్వహించేదానికి ఏదైనా దాంట్లో సాంబార్ అవి తయారు చేసేదానికి కూరగాయలు కూడా చేతి నుంచి డబ్బులు పెట్టుకొని చేస్తే ఆ కూరగాయల బిల్లులు ఒక్కొక్కడికి 5,000, 6,000 పాత బకాయిలు కూడా ఉండడం అనేది ఎంతో దారుణమైన విషయం. ఇవన్నీ కూడా మేము చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకుపోయి మా మేనిఫెస్టోలో కూడా ఈ అంగన్వాడీ సమస్యలు పెట్టి ఇంతవరకు ఇబ్బందులు పడినారమ్మా, 3-4 నెలలు ఓపిక పట్టండి, వచ్చే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి అప్పుడు మీ సమస్యలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాం.